అనలిస్ట్ గట్టిక క్రాంతి బీజేపీ నుంచి ఉన్నారు. మొట్టమొదటిగా మానవతారాయ్ కాంగ్రెస్ నుంచి. మానవతారాయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్, మీకు రైట్ ఉంది, చీఫ్ మినిస్టర్కి ఒక రైట్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ తన నియోజకవర్గంలో తన మంత్రివర్గంలోకి ఎవరినైనా తీసుకోవచ్చు, ఎవరినైనా వద్దని చెప్పచ్చు. కానీ ఇది కరెక్ట్ టైమా అని వేస్తున్నటువంటి ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లేవనెత్తే అంశాలు కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించే అంశాలు కానివ్వండి, అవి వాళ్ళకి పాపం జూబీ హిల్స్లో అంశం లేక ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. మొన్నటిదాకా ఓట్ల చోరీ అని చెప్పి ఎవరైతే కేటీఆర్ గారు తీసిన గోతులు ఆయనే పడ్డారు. ఆ ఓట్లన్నీ కూడా వాళ్ళ హయాంలో నమోదైనవి. ఒక ఇల్లు కాదు, అది బహుళ అంతస్తు భవనంలో 43 ఓట్లు ఉండవు సహజమే అని చెప్పి అధికారులు తేల్చేశారు. ఇప్పుడు ఏం చేశారు? అది అయిపోగానే దీన్ని పట్టుకొచ్చారు. ఎన్నిక ఒక విషయం మేము ఏమంటున్నామంటే, కాంగ్రెస్ సామాజిక న్యాయం చేయటంలో కాంగ్రెస్ పార్టీ అనేది ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీని చూసే మిగతా పార్టీలన్నీ కూడా అనుసరించింది. కాబట్టి మేము ఎప్పుడో క్యాబినెట్లో తీర్మానం చేసి ఎమ్మెల్సీగా వారిని మంత్రిగా చేద్దాం అనుకున్నాం. మా అధిష్టానం ఇప్పుడు వారిని నియమించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని మంత్రి చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. మరి వారు మైనార్టీ అభ్యర్థిగా, వారు పోటీలో ఉన్న అభ్యర్థిని మేము తిరస్కరించినాం కదా. మైనార్టీని తిరస్కరించి ఒక బహుజన బిడ్డకు బీసీకి అవకాశం ఇచ్చినాం. మరి వారితో మాట్లాడి నచ్చజెప్పి వారు ఎమ్మెల్యే కావాలనుకుంటే మంత్రి అయ్యారు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యక్తిత్వం. కాబట్టి పదవులు అనేది ఎట్లా ఏ రూపంలో ఎట్నుంచి వస్తాయో కూడా తెలియదు. కాబట్టి పెద్ద పదవులు వస్తాయి. ఇక అజారుద్దీన్ లాంటి గొప్ప క్రీడాకారుడు, ప్రపంచం గుర్తించదగ్గ క్రీడాకారుడు, క్రికెట్ క్రీడాకారుడు, జాతీయ కాదు అంతర్జాతీయ క్రీడాకారుడు, ఆయనకు మంత్రి అవుతుంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేక పెడబొబ్బలు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక కిషన్ రెడ్డి గారి మాటలు గురువింద కింద సామెత లెక్క ఉన్నది. ఆయన నేరస్తుడా? మీరు ఎంతమంది నేరస్తులండి? హిమంత్ బిశ్వా శర్మ ఆయన మన అస్సాంలో ఆయన కాంగ్రెస్లో ఉంటే ఆయన శారద చిట్ ఫండ్ కుంభకోణంలో పెద్ద ఎత్తున జైలు పోవాల్సినోడు మీ పార్టీ కార్యాలయంలో జారంగంలోనే పునీతుడైపోయాడు. ఆయన ముఖ్యమంత్రి చేయొచ్చు. కానీ మా పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తూ మాజీ ఎంపీగా ఉన్నటువంటి మా నాయకుడిని మేము మంత్రి చేసుకుంటే బీజేపీకి కిషన్ రెడ్డి గారికి ఎందుకు నొప్పి వస్తుంది, ఇటు బీఆర్ఎస్కి ఎందుకు నొప్పి వస్తుంది? బయట వ్యక్తులు కాదు కదా మేము చేసుకున్నది. నేరస్తుడు అంటే నేను ఏమంటున్నా, అసలు ఆర్థిక నేరగాళ్ళ అడ్డాగా మారిపోయింది బీజేపీ. ఎందుకంటే హేమంత్ బిశ్వా శర్మను తీసుకున్నారు. ఎంతమంది దేశద్రోహులండి ఇలా బ్యాంకులు కొలగొట్టి విదేశాల్లో ఉన్నారు. మొహిల్ చోక్సీ, తర్వాత నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, వీళ్ళంతా 11 ఏళ్ళుగా తెస్తామని ఒక తీసుకురాని వాళ్ళు వీళ్ళు దేశద్రోహులా, అజారుద్దీన్ దేశద్రోహ చెప్పండి? పేద ప్రజల కష్టం, బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును వాళ్ళు దొబ్బకపోయి విదేశాల్లో హాయిగా కులాసాలు కులుగుతుంటే వాళ్ళని తీసుకురాని వాళ్ళు నిజమైనటువంటి దేశద్రోహులు. కాబట్టి నేనేమంటున్నా అంటే వీరి ఎన్నికల్లో గెలవలేక, జూబ్లీస్ ఎన్నికల్లో గెలవలేక, ఆడలేక పాత గజ్జలు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుంది వీళ్ళిద్దరు కథ అంతా కూడా. రకరకాల అంశాలు తెరవి, ఏ అంశాలు లేవండి. ఒక అజారుద్దీనే దొరికిండా మీకు? ఆయన కిషన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, జూబ్లీస్ కూడా మీ పరిధిలో ఉన్నది, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నది. మీరు కేంద్ర మంత్రిగా ఏం చేశారు అంటున్నా? హైదరాబాద్గా తెలంగాణకి ఏం చేశారు? నిన్నగాక మొన్న మోడీ గారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చేయొద్దంటలే, చేయాలి, ప్రతి రాష్ట్రానికి చేయాలి. మరి తెలంగాణ కనీసం 10,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయలేరా? శంకుస్థాపన చేయని వాళ్ళు మీరు ఎట్లా ఓట్లు అడుగుతారండి? అంటే వాళ్ళ ఓట్లు అడగలేక ఈ అజారుద్దీన్ అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అజారుద్దీన్ మంత్రి ఫిర్యాదు చేశారు, ఎన్నికల సంఘం నిబంధనలు అనుగుణంగానే గవర్నర్ గారు ఆమోదించారు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రి అయ్యారు. ఇవన్నీ కూడా పసలేనటువంటి వాదనలు తెర మీద తీసుకొస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే మేమేం చేసినాం, మీరేం చేసినాం, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఏం చేసిందో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చూస్తాయి. ఇక్కడ ఎటు చూసినా సరే ఈ జూబ్లీస్ ఎన్నికల్లో కంటోన్మెంట్ ఫలితాలే, ఎన్నికల ఫలితాలే పునరావృతమైతే మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇట్లాంటి సెంటిమెంట్లకు, మతపరంగా కులపరంగా సెంటిమెంట్లకు, సానుభూతి కన్నీళ్లకు అనేది ఓట్లు పడవు. అది చాలాసార్లు గతంలో నిరూపితమైంది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014లో దివంగత ఎమ్మెల్యే పటోల కృష్ణారెడ్డి గారు పిఎస్సి చైర్మన్గా ఉంటూ చనిపోయారు. ఇప్పుడు వారి కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సంజీవ్ రెడ్డి గారు. వారిని ఆ రోజు బరిలో పెడితే ఆ రోజు అధికార పార్టీ గెలిచింది. ప్రజలు ఏం చేశారు? అధికారంలో ఉన్న పార్టీనే అభివృద్ధి చేయగలుగుతుంది, అధికారం లేని కాంగ్రెస్కి ఓట్లేయడం లాభం లేదని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేసి ఆ రోజు గెలిపించడం జరిగింది. అదేవిధంగా కంటోన్మెంట్లో మేము అధికారంలో ఉంటే మాకు ఓట్లేసారు. మా అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి మళ్ళీ దీంట్లో.
మరి మా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో దివంగత వెంకటరెడ్డి గారు చనిపోతే, రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోతే వారు సతీమణి నిల్చోబెడితే ఆ రోజు కూడా పోటీ పెట్టారు. పోటీ పెడితే అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. కాంగ్రెస్ అభ్యర్థి సానుభూతి ఇవన్నీ పనిచేయలేదు. ఆ తర్వాత నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య గారు చనిపోయారు. అధికారంలో ఉన్నటువంటి చనిపోయింది కాబట్టి అధికార పార్టీ అభ్యర్థిని చూశారాడ. ఆ సానుభూతి అన్ని పనిచేయలే. మునుగోడులో తీసుకున్న రాజగోపాల్ రెడ్డి గారు ఆయన రాజీనామా చేస్తే హోరాహోరీగా తలపడ్డాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా. కానీ ప్రయోజనం లేదు. అధికార పార్టీకి ఓట్లేశారు. 2 స్థానాల్లో మాత్రం దుబ్బాక, హుజురాబాద్లో వాళ్ళు బీజేపీ అభ్యర్థులు కాదు, వ్యక్తిగతంగా గెలిచారు వాళ్ళు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేదు. 3వ స్థానం కూడా పడిపోయింది అక్కడ, హుజురాబాద్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి. కాబట్టి సంక్షేమ పథకాలు ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి తెలంగాణ మన జూబ్లీహిల్స్ బస్తీల్లోని ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాకు దేవుడు, 10 ఏళ్ళు కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వలేదు, మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఈ రేషన్ కార్డు మూలంగా మేము 10 సంక్షేమ పథకాలకు అర్హులైతున్నామని చెప్పి అక్కడ ప్రజలు మేము కాంగ్రెస్ కే ఓటేస్తామని చెప్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఇలా బడాబాబులు ఏ అన్నం తింటున్నారు, అదే అన్నాన్ని సన్న బియ్యాన్ని మేము ఆ ఇళ్లలో పనిచేసే బస్తీల్లో వాళ్లకు మేము రేషన్ దుకాణం ద్వారా ప్రతి నెల 23,000 బియ్యాన్ని ఇస్తాం. రైట్ ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు మానవతారాయ్ గారు. ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత వద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ వర్షన్ ఏంటో తీసుకుందాం. బీఆర్ఎస్ నుంచి మన దూడిమెట్ల బాలరాజు యాదవ్ గారు, ఒక్క నిమిషం అండి, బాలరాజు యాదవ్ గారు ఏమంటారు విందాం. ఓట్ల కోసం అన్నారు కదా, ఒక్కసారి ఏమంటారంటే మీకు ఇప్పుడు మాది రాజకీయ పార్టీనే, వాళ్ళది రాజకీయ పార్టీనే, మా ఏం సన్యాసి మఠాలు కావు, ముడుచుకొని పడుకోవడానికి ప్రత్యర్థులు ఎత్తులేస్తుంటారు, మేము పై ఎత్తులు వేశారు. అయితే ఒక అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మైనార్టీ ఓట్లు సంపాదించుకోవచ్చు కదా. ఎప్పుడో మహమ్మద్ అలీ డమ్మీ అభ్యర్థిని హోంమంత్రి చేసామని చెప్తున్నారు. ఇప్పుడు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాళీగా ఉన్నాయి, కేసీఆర్ గారు బయటికే రావట్లేదు. ఆ పదవి రాజీనామా చేసి అధ్యక్ష పీఠం మీద మైనార్టీ ఓట్లు అడగండి. మానవతారాయ్ గారు రైట్ మీరు తర్వాత మాట్లాడతారు. మీరు ఒక నిమిషం, మీరు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి బీజేపీ సమాధానం చెప్పడానికి గట్టిక క్రాంతి గారు ఉన్నారు బీజేపీ నుంచి. క్రాంతి గారు నమస్కారం. నమస్కారం అండి. ముందుగా మహాన్ ప్రేక్షకులకు అదేవిధంగా సిబ్బందికి, యాజమాన్యం అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మానవతారాయ్ గారు ఏమన్నారంటే మేము మైనారిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తీసుకోలేదు, మాకు హక్కు ఉంది, మేము తీసుకునే హక్కు ఉంది, మా క్యాండిడేట్ విమర్శించే హక్కు కిషన్ రెడ్డి గారికి ఎక్కడది, మా క్యాండిడేట్ విమర్శించే హక్కు కిషన్ రెడ్డి గారికి ఎక్కడది అని ప్రశ్నించారు.